వందల ఏళ్ల చరిత్ర, వేలాది మందికి ఉపాధి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రాచీనమైన ఘనమైన చరిత్ర ఉన్న ఫిష్ మార్కెట్. వందలాది రకాల సముద్రపు సంపద వేల టన్నులు వస్తుంది. నడి రోడ్డుపైనే ఏడాదికి వందల కోట్ల వ్యాపారం చేస్తోంది. అదే ముషీరాబాద్ చేపల మార్కెట్. కస్టమర్లు, వ్యాపారుల అభిప్రాయాలపై V6 స్పెషల్ గ్రేటర్ వాయిస్. వందల ఏళ్ల చరిత్ర, వేలాది మందికి ఉపాధి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రాచీనమైన ఘనమైన చరిత్ర ఉన్న ఫిష్ మార్కెట్. వందలాది రకాల సముద్రపు సంపద వేల టన్నులొస్తుంది. నడి రోడ్డుపైనే ఏడాదికి వందల కోట్ల వ్యాపారం చేస్తోంది. అదే ముషీరాబాద్ చేపల మార్కెట్. కస్టమర్లు, వ్యాపారుల అభిప్రాయాలపై V6 స్పెషల్ గ్రేటర్ వాయిస్. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంవత్సరాల చరిత్ర ఉంది ముషీరాబాద్ ఫిష్ మార్కెట్కు. ఇక్కడికి వేల రకాల చేపలు వస్తుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు. కానీ ఏళ్ల తరబడిగా ఇక్కడి సమస్యలు ఇక్కడనే ఉన్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రామ్నగర్ చేపల మార్కెట్ ఇదే. ఈ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం నెంబర్ 1. దీని చరిత్ర ఎంతో ఘనం. 200 సంవత్సరాల పూర్వం నుంచి, నైజాం పీరియడ్ నుంచి మార్కెట్ ఇక్కడ జరుపుతున్నాము. ఈ మార్కెట్కు చాలా పురాతనమైన చరిత్ర ఉన్నది. అప్పటి నుంచి ఈ మార్కెట్ నడుస్తూనే ఉన్నది. ఈ మార్కెట్ మీద పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దాదాపుగా ఒక 10,000 మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. తెలంగాణలో ఉన్న 10 జిల్లాల నుంచి వీడికి సరుకులు రావడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రం సరుకులు కానీ, చెరువు సరుకులు కానీ ప్రతిరోజు రావడం పోవడం అనేది జరుగుతున్నది. దాదాపు ఒక 60 రకాల సముద్రం చేపలు వీడికి రావడం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఇక్కడ వ్యాపారం ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు క్లోజ్ అవుతుంది. 6 గంటల్లోనే వ్యాపారం పూర్తవుతుంది. దాదాపు వెరైటీస్ అంటే సీ ఫుడ్లో మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ చెప్పలేమన్నమాట. నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి. మామూలుగా నాకు 10-15 ఇయర్స్ నుంచి చూడడం బట్టే సీ ఫుడ్లో నేను దగ్గర 300-400 వెరైటీస్ చూశాను. ఇక్కడ మార్కెట్ రావడం 300-400 వెరైటీస్ చూసాం. అంటే ఎప్పుడు ఒక్క వెరైటీ వస్తుందని నమ్మకం ఉండదు. ఎప్పుడు ఎట్లా అక్కడ వాటర్ బట్టి సీ లెవెల్స్ బట్టి అక్కడ ఏముంటే దాన్ని బట్టి ఇక్కడ ఫిష్ వస్తుంది. వంజరమే రావచ్చు, ఒకటేసారి లాట్ ఆఫ్ టూననే రావచ్చు, బాంగ్లానే రావచ్చు. అట్లా లాట్ ఆఫ్ ఏవి వస్తాయని, ఎప్పుడు ఏ వెరైటీస్ వస్తాయని చెప్పలేమన్నమాట. ఇక్కడి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు సరుకు వెళుతుంది. హోల్సేల్ ధరలకు చేపలు లభ్యం కావడంతో వినియోగదారులు సైతం ఇక్కడే కొనుగోలు చేయడానికి వస్తుంటారు. కాలనీల్లో అమ్ముకునే వేలాది మంది చిరు వ్యాపారులు కూడా ఇక్కడే కొనుగోలు చేస్తారు. ఇక్కడ రీటైలర్స్ కూడా ఇక్కడ నుంచి ఊర్లకు కూడా తీసుకెళ్తారు. లోకల్గా అమ్మనకే ఇక్కడ మహబూబ్ నగర్ కానీ, సూర్యాపేట కానీ, ఎల్లారెడ్డి కానీ ఎక్కడైనా పర్లేదు. ప్రతి మార్కెట్కి ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ నుంచి బేగంబార్ మార్కెట్ కూడా వెళ్తుంది, సప్లై అవుతుంది మార్కెట్. పబ్లిక్ మాత్రం ఇబ్బంది పెట్టకుండా మా అసోసియేషన్ ఇవన్నీ చూసుకుంటాం మేము. అందుకనే 11 వరకు మార్కెట్ క్లోజ్. హోల్సేల్ అయితే 8-9కే క్లోజ్. ఇంకా ఈ మామూలుగా చిన్న ఒక 10-15 మంది రిటైలర్స్ ఉన్నారు, వాళ్ళు 11 వరకు క్లోజ్ వాళ్ళు కూడా మార్కెట్. అందుకనే పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నాం. చూస్తే చిన్న గల్లీగా కనిపించే ఈ మార్కెట్ కు పెద్ద చరిత్రే ఉంది. నిజాం కాలం నుంచే చేపల అమ్మకాలు సాగాయి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలం సరిపోవడం లేదని ఎన్నిసార్లు అధికారులు, నాయకులకు చెప్పినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. సమస్యలు అంటే మామూలుగా ఏంటంటే, మేము చాలా రోజుల నుంచి మార్కెట్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ఉద్దేశంతో మేము కమిషనర్ గారికి ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం విషయంలో 2 సార్లు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిండు. తర్వాత మళ్ళీ ఇది పెండింగ్ అయిపోయింది. చుట్టుపక్కల ఇళ్లు ఉండటంతో దుర్వాసనకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, బహిరంగ ప్రదేశానికి మార్కెట్ తరలించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ఇబ్బంది ఉంది కొంచెం.
కొంచెం ఎక్కువ చాలా షెడ్ ఇట్లా వేపియాలి. మాకు తెలంగాణలో పెద్ద మార్కెట్ మాది. కనీసం ఇప్పుడైనా కేసీఆర్ వచ్చి మాకు అంత మంచి చేస్తే మా మార్కెట్ డెవలప్ చేయాలి. మా చాలామంది భర్తలు చచ్చిపోయిన కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని కూడా కొంచెం ఆదుకోవాలి. ఆయన కొంచెం బీదోళ్ళని ఆదుకోవాలి. దీని మీద చాలా మంది బతారు. దగ్గర 5,000-6,000 మంది బతారు. నిత్యం ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న గల్లీలోనే మార్కెట్ ఉండటంతో భారీ వాహనాలు రాలేకపోతున్నాయి. రిటైల్ మార్కెట్ ఇక్కడే ఉంచి హోల్సేల్ మార్కెట్ ని శివారులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఇది చిన్న మార్కెట్గా చేసి ఇది చిన్న మార్కెట్గా ఉండి ఇంకా పెద్ద మార్కెట్గా ఒక వేరే హోల్సేల్కి వేరే ఒక ల్యాండ్ కేటాయించి ఓపెన్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరిగితే దీనికి ఏంటంటే ఇందులో ఈ వాసనకి ప్రజలు తట్టుకోలేకపోతారు. కన్స్ట్రక్షన్ లేకుండా ఓపెన్ ల్యాండ్ ఇస్తే దానికి నాలా ఉంటే ఆ వాటర్ ఫ్లోటింగ్లో వాటర్ వెళ్ళిపోతారు. దుర్గంధ వాసన స్మెల్ కూడా ఉండకుండా ఎవాపరేట్ అయిపోతుంది. చేపల వ్యాపారులతో పాటు సరుకును శుభ్రం చేసే వందలాది మంది కార్మిక కుటుంబాలు ఈ మార్కెట్ పైనే ఆధారపడ్డారు. వీరికి ఎలాంటి షెల్టర్ లేకపోవడంతో వర్షాకాలంలో వీరికి పని చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఎక్కడా దొరకని రకరకాల చేపలు తక్కువ ధరకే లభ్యమవుతాయనే నమ్మకంతో చాలా మంది వినియోగదారులు నేరుగా మార్కెట్ కు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు వస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతుంది. మనకి ఇంటి దగ్గర సైకిల్లో వస్తారు, అక్కడ 2-3 ఫిషెస్ దొరుకుతుంది వెరైటీస్. మనకి ఏంది ఇక్కడ వస్తే చేపల గురించి తెలుసుకోవచ్చు. మేము ఇక్కడ చాలాసార్లు వస్తాం రెగ్యులర్గా. ఇప్పుడు ఏం చేప, ఏం ధర, ఏం వెరైటీ ఫిషెస్, ఏది మంచి ధర కానీ కానీ తెలుసుకున్నాం. నా ఎక్స్పీరియన్స్లో ఏమంటే ఇప్పుడు నేను ఇవాళ తీసుకున్న ప్రాన్స్ తీసుకున్నాను, లైక్ గ్యాస్ కట్ తీసుకున్నాను. అదంతా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, ఈ ఫిషెస్ మనకి ఇంటి దగ్గర రాదు, మార్కెట్లో అయిపోతుంది. మోర్ ఇక్కడ ఏంది హోల్సేల్ ప్రైస్లో మనకి కస్టమర్ దొరుకుతుంది. గల్లీస్ ఉంది, జస్ట్ స్పేస్ ఉంటే పార్కింగ్ ఈజీ అవుతుంది. మోర్ ఏంటంటే ఇక్కడ చూస్తే 11-11:30 దాకా శుభ్రంగా అయిపోతుంది. బట్ మోర్ ఏంటి ఫిష్ కూడా ఇమీడియట్ తీసుకుంటే క్లీన్ చేసి వెంటనే ఇచ్చేస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధినిస్తూ హైదరాబాద్ చరిత్రలో భాగమైన రామ్నగర్ ఫిష్ మార్కెట్ అభివృద్ధికి నేతలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడ సమస్యలు నానుతూనే ఉన్నాయి. మరి ఈసారి బల్దియా ఎలక్షన్లోనైనా వీరి సమస్యలు పట్టించుకుంటారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ బానుతో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.